హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. అండ్ ఆల్రెడీ సంక్రాంతి షాపింగ్ ఫుల్ బిజీగా ఉంటారు నాకు తెలిసి, లేడీస్ అండ్ కిడ్స్ స్పెషల్లీ. సో నేను సంక్రాంతికి ఏం షాపింగ్ చేశానని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ అయితే కిడ్స్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మా పాప డ్రెస్తో స్టార్ట్ చేస్తాను. పెద్ద షాపింగ్ ఏం కాదు, సో మాకు తగ్గట్లు సింపుల్గా చేసుకున్నాను అనమాట. సో అవి చూపిస్తా. ఫస్ట్ డ్రెస్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చిందనమాట. సో పాప ఫుల్ వైట్ ఉంటుంది మా పాప, సో అందుకని కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీని ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 2194, అదేలేండి 6 రూపీస్ తక్కువ, 2200 పడింది. సో ఫుల్ గేరా వచ్చేసింది అనమాట డ్రెస్కి, కనిపిస్తుందా? సో ఎస్, మొత్తం షైనింగ్ వచ్చింది, క్లాత్ అంతా కూడా బాగుంది. లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది. సో కనిపిస్తుందని అనుకుంటున్నా. వన్స్ పాప వేసుకున్నాక షార్ట్లో అప్లోడ్ చేస్తాను డ్రెస్ ఎలా ఉందనేసి. సో ఇది పాప డ్రెస్. ఇంకొక డ్రెస్ చూపిస్తాను, ఇది నాకు తీసుకున్నట్లలో బాగా నచ్చింది. అండ్ సెకండ్ డ్రెస్ ఈ పింక్ డ్రెస్ అనమాట. సో పింక్ స్లీవ్స్ లోపల ఉన్నాయి, మనకు ఇష్టమైతే అటాచ్ చేసుకోవచ్చు. మా పాప చిన్నదే కాబట్టి స్లీవ్స్ అవసరం లేదనిపించింది నాకు. దానికి ఇలా జాకెట్ వచ్చింది. సో ఎలా వస్తుందంటే చూపిస్తాను మీకు. సో ఇలా వస్తుంది. సో ఇలా దీనికి ప్యాంట్ కూడా వచ్చింది, మంచిగా వైట్ ప్యాంటు. ఈ ప్యాంట్ వచ్చిందనమాట. సో దీని ప్రైస్ కూడా 1643 రూపీస్ అయింది. ఇదిగోండి. సో అండ్ నెక్స్ట్ డ్రెస్ బ్లాక్ డ్రెస్, సింపుల్గా క్యాజువల్ వేర్ లాగా అట్లా. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, సంక్రాంతి హాలిడేస్, జస్ట్ మామూలుగా బయటకు వెళ్ళడానికి అలా యూస్ అవుతుందని ఇదైతే తీసుకున్నాను. సో చూస్తున్నారా? సో ఇదైతే మనకి 1000 రూపీస్, కానీ 800కి అట్లా వచ్చింది, ఆఫర్లో ఉన్నదనమాట. సో క్లాత్ చాలా బాగుంది, ప్లస్ లైనింగ్ కూడా ఉంది. చూడటానికి సింపుల్గా ఉంది కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంది, సాఫ్ట్గా. ఇది ఇంకా నెక్స్ట్ బాబు డ్రెస్కి వెళ్ళిపోదాము. సో బాబుకి అయితే ఆల్రెడీ మస్తు చాలా ప్యాంట్స్ ఉన్నాయి కొత్తవి, సో అందుకని సింపుల్గా షర్ట్స్ తీసుకున్నా. ఫస్ట్ అయితే ఇదిగో ఈ బ్లూ షర్ట్ బాగుంది కదా, చాలా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. సో బాగా అనిపించింది, అందుకని తీసుకున్నా. సో దీని ప్రైస్ విషయానికి వస్తే 549 రూపీస్ పడింది. సో కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ సెకండ్ షర్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ బాటిల్గా గ్రీన్, కానీ మీకు ఎలా కనిపిస్తుంది అర్థం కాలేదు నాకు కెమెరా మీద. సో ఇది నాకు ఈ బటన్స్ ఫ్రంట్లో ఇలా డిజైన్ రావడం నచ్చిందనమాట, డిఫరెంట్గా. సో అందుకని ఎప్పుడు చెక్ షర్ట్సే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇదైతే తీసుకున్నా. సో ఇది కూడా ఆల్మోస్ట్ 542 రూపీస్ పడింది. ఇక్కడ నేను చూపించిన ప్రతి బిల్ మీద 15% డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. సో అది. ఇంకా థర్డ్ డ్రెస్, సో ఇది మా అబ్బాయి ఇష్టపడి తీసుకున్నాడు అనమాట, తన ఫేవరెట్ అన్నట్టు. ఇప్పుడు చూపించినట్లయితే షెర్వాని. సో ప్యాంట్ ఈ కలరే వచ్చింది, నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. ఇదే కలర్ వచ్చింది ఈ షెర్వాని. ఇది యాక్చువల్లీ 1700 పడింది ప్రైస్. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, 1700. ఓకే. సో ఇదన్నమాట, పిల్లలకి ఇంతవరకే తీసుకున్నా. సో ఇంతవరకే ఆల్మోస్ట్ మనకి బిల్లు డిస్కౌంట్స్ అన్నీ పోను కూడా దగ్గర అమౌంట్ ఎగ్జాక్ట్గా నేను బిల్ పే చేసిన అమౌంట్ ఎంత పడిందంటే 6000 రూపీస్ పడింది. ఎగ్జాక్ట్గా 6300 రూపీస్ పడిందనమాట. సో 5000 అండ్ అబోవ్ బిల్ పే చేసిన వాళ్ళకి ఇదైతే కాంప్లిమెంటరీ, అదే గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇవాళ. ఇప్పుడు సంక్రాంతి కదా, సో బ్యాగ్ కోసం షాపింగ్ కాదు, షాపింగ్ చేశారు కాబట్టి బ్యాగ్ ఇచ్చారు. సో ఇది ఇచ్చారు, దీంతో పాటు ఇంకొక బ్యాగ్ కూడా ఇచ్చారు, స్కూల్ బ్యాగ్ లాంటిది. సో అది మా సిస్టర్ తీసేసుకుంది, సో నేను వీడియోలో పెట్టలేకపోయాను. సో అది నార్మల్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అనమాట. ఇది ఇచ్చారు. ఇందులో కూడా వాళ్ళు మల్టిపుల్ చాయిస్ చూపించారు, నాకు ఇది నచ్చి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా సో ఇది ఇంతవరకు పిల్లలది. ఇవి మొత్తం కూడా నేను షాప్ చేసింది. కవర్ ఇగినానా
ఇవన్నీ కూడా మా కనిగిరిలో నేను అభినయాలో షాపింగ్ చేశాను అనమాట. అభినయ, సో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అభినయ అని. సో నేను చూపించినవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చితే ఆ పేజ్ ఓపెన్ చేసి చూసి సెలెక్ట్ చేసుకోండి అభినయ. ఓకే, సో నెక్స్ట్ నాకు చాలా సింపుల్గా డైలీ వేర్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే హెవీ శారీస్ ఈ మధ్య చాలానే అయినాయి, ఎక్కువ అవే ఉంటున్నాయి. ఎందుకంటే తక్కువ డ్రెస్సెస్ వేసుకునేది ఎక్కువ, చీరలు తక్కువ కదా. సో అందుకని అన్ని హెవీ శారీస్ ఉన్నాయని సింపుల్గా ఇది ఆఫర్లో వచ్చింది. జస్ట్ ఎంత అనుకుంటున్నారు, దీని మీద 450 అని ఉంది, 2 పీసెస్ 900 అని ఉంది. కానీ నాకైతే 300కే ఇచ్చారనమాట. చాలా చాలా కంఫర్టబుల్ ఉంది, బాగా నచ్చింది నాకు శారీ. అందుకని జస్ట్ నార్మల్గా కట్టుకోవడానికి యూజ్ అవుతుందిలే అని చెప్పి సింపుల్గా తీసుకున్నా. యాక్చువల్లీ సంక్రాంతికి అని కాదు, కానీ అక్కడికి వెళ్ళేసరికి కనిపించింది, సో తీసుకున్నా. ఎందుకంటే ఒక 100 గ్రామ్స్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే ఉంది, చాలా వెయిట్ లెస్ ఉంది. సో కట్టుకుంటే బాడీ హగ్గింగ్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్లు తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ సెకండ్ శారీ, ఈ శారీ వచ్చేసి మనకి 555 పడిందనమాట. సో ఇట్స్ యాక్చువల్లీ 777, ఆఫర్లో 555కి వచ్చింది. సరే నాకు ఎట్లా అనిపించింది అంటే అసలు అదొక రకమైన షైనీ క్లాత్లో ఇలా జారుతున్నట్లు కంఫర్టబుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంఫర్టబిలిటీ అండ్ బాడీ హగ్గింగ్ చూసుకుంటా, అందులో డైలీ వేర్ చేసేలాగా లేకపోతే సింపుల్గా ఉండేలాగా తీసుకుందాము. అన్ని హెవీ శారీస్ అయిపోయినాయి అన్నట్లు డిసైడ్ అయిపోయి సింపుల్గా తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఈ శారీని రేపు అంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా, సో నేను మా అత్తమ్మకి పెట్టుకునే శారీలో ఇది ఒకటి అనమాట. సో ఇది తీసుకున్నాను, ఇంతే సింపుల్. నేను చాలా సింపుల్గా తీసుకున్నాను నా వరకు, అంటే పిల్లలకి తీసుకుంటే సరిపోతుంది అన్నట్లు. సో ఈ శారీస్ అయితే నేను అంటే ఇందాక చూపించాను కదా అభినయ షాప్లో అయితే శారీస్ ఉండవు, సో రెడీమేడ్ మాత్రమే ఉంటాయి. ఇది ఆకృతిలో తీసుకున్నాను. సో ఈ ఆకృతికి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఇదైతే మా కనిగిరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అన్ని చోట్ల ఆకృతి ఉన్నాయంట కింద మెన్షన్ చేశారు. నేనైతే కనిగిరిలో తీసుకున్నా. ఇదన్నమాట షాపింగ్. ఇంతవరకు నేను చూపించినవన్నీ కలిపి కూడా మాకు షాపింగ్కి మొత్తం అంటే ఇంకా 2 శారీస్ తీసుకున్నాను, ఇవి కాకుండా అవి నేను యాడ్ చేస్తాను దీని తర్వాత ఒకసారి. సో మొత్తం కలిపి కూడా నాకు అదొక 1700, ఇదొక 63. సో ఆల్మోస్ట్ నాకు 8000 రూపీస్ పడిందనమాట అప్రాక్సిమేట్లీ నా బట్టల షాపింగ్ వరకు. ఇవి కాకుండా దీని వెనక నేను ఇప్పుడు నెక్స్ట్ సరుకులు అంటే కిరాణా, పండక్కి సంబంధించి ఏమేమి కిరాణా తీసుకున్నాము, ఎంత పడింది అవన్నీ కూడా ఆ వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది చూడండి మరి. సో నెక్స్ట్ ఎంత పడిందో కిరాణా చూద్దాం. ఇంతకీ మీరు పండక్కి బట్టలు తీసుకున్నారు, ఏమేమి తీసుకున్నారు, ఎంత ప్రైస్లో తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి. సో టోటల్గా 2 షాప్స్లో షాపింగ్ అయిపోయింది అనమాట ఆ బ్యాగ్స్. అండ్ మేము పిల్లల కోసం కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇది కనిగిరిలో హోల్సేల్ షాప్ అనమాట. నేను లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, చూడని వాళ్ళంటే చూడండి. అండ్ ఇది ఆకృతి షాప్ అనమాట. పట్టు సారీ సెక్షన్ దగ్గరికి వెళ్తాను వెళ్ళంగానే, ఎందుకంటే నాకు మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ ఏదైనా ఉంది అంటే అదే అనమాట ఆకృతిలో. సో ఆకృతికి ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3 చోట్ల బ్రాంచెస్ ఉంటాయి. దీని గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఏదైనా ఆకృతిలో ఓన్లీ శారీస్ మాత్రమే తీసుకున్నాను అనమాట. అభినయాలో పిల్లలకు సంబంధించిన బట్టలన్నీ తీసుకున్నాను. సో ఇలా మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఫెస్టివల్కి 2 డేస్ ముందు అట్లా వచ్చామంటే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుందని చెప్పేసి నేను ఒక 4-5 డేస్ ముందే తీసుకున్నాను. సో ఇలా షాపింగ్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను, పిల్లలవి నావి అన్నీ కూడాను. సో ఇవి 2 షాప్లో చేశాను, నాకు ఆకృతిలో, పిల్లలకేమో అభినయాలు చేశాను. అండ్ కిరాణాకి వస్తే మంత్లీ కిరాణా కంటే డబుల్ టైం ఎక్స్ట్రా తెచ్చాను ఈ మంత్, ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది, ప్లస్ బంధువులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి డబుల్ టైం ఎక్స్ట్రా చేశాను. ఇంతకీ దీని ప్రైస్ ఎంత అయింది అనుకుంటున్నారు? నాకు 11,300 రూపీస్ అయిందనమాట. ఆల్మోస్ట్ బట్టలు ఇవి కలిపి దగ్గర నాకు 19,000 దగ్గర పడిందిలేండి. సో ఇక్కడ కనిపిస్తావన్నీ మొత్తం 2 బ్యాగ్స్, ఒక బాక్స్ అనమాట. అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసేసి సపరేట్గా ఏవేవి తీసుకొచ్చామనేది నేను చూపిస్తున్నాను. ఇంతకీ మీ సంక్రాంతి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? ఏమేమి తీసుకున్నారు? బట్టలకి ఎంత అయింది, కిరాణాకి ఎంత అయింది, వీలైతే కమెంట్ చేయండి. అండ్ మనకు ఉన్నంత దానిలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. హంగామాలకు పోయి అప్పులు పాలవద్దు, ఉన్నంతలో మనం హ్యాపీగా ఎలా ఉండాలనేది ఆలోచించి తీసుకొని నేనైతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నేను పిల్లలని 1 by 1 అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నామన్నమాట.
సో ఇవన్నీ కూడా మా కనిగిరిలో నేను కిరాణా షాప్లో రెగ్యులర్గా తీసుకున్నా కానీ ఎప్పటికంటే కూడా ఒక 1 వీక్ ముందే తీసుకున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ప్రాపర్గా తీసుకోవాల్సినవి కూడా సగం మర్చిపోతాను నేను ఆ క్రౌడ్లో. అందుకనేసి ఇలా తీసుకున్నాను అనమాట. సో పిల్లలు ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేశారు, దాంట్లో ఉన్నవన్నీ చూపించాను. దెన్ సెకండ్ ఒక బస్తా ఓపెన్ చేస్తున్నారు అనమాట. అవి అందులో ఉన్నవన్నీ ఇలా అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇవన్నీ తేవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇవన్నీ అరేంజ్ చేసి ప్రాపర్గా అక్కడ పెట్టేసరికి పెద్ద ఆల్మోస్ట్ నాకు 2 hours అట్లా పట్టిందనమాట. సో ఫైనల్గా ఎలాగోలాగా చిన్నగా మేము ఈవినింగ్ అన్నీ నిదానంగా కూర్చొని సర్దాము. సో మీ అందరికీ కూడా ఇలానే ప్రశాంతంగా ఈ సంక్రాంతి హ్యాపీనెస్ ఇస్తుందని ఆశిస్తూ అడ్వాన్స్గా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, ముక్కనుమ అని విష్ చేస్తున్నాను. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని. సో ఇది సెకండ్ బ్యాగ్. సో ప్రీవియస్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. చూన్న వాళ్ళు ప్లీజ్ చూడండి, చాలా నేమ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చాలానే. సో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అనమాట. సో ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. అప్పుడే నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా మీ దాకా వస్తూ ఉంటాయి. సో ప్రీవియస్ ఒక బాక్స్ అండ్ ఒక బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు లాస్ట్ బ్యాగ్ అనమాట. దీంతోపాటు ఆయిల్ టిన్ ఒకటి 15 లీటర్స్ది. సో మొత్తం 4. సో ఇది లాస్ట్ బ్యాగ్. ఇవన్నీ మొత్తం అన్నీ మా బాబు అయితే తీస్తున్నాడు. ఇవన్నీ తీసి అరేంజ్ చేసేసరికి బాగా ఇంకా అలసిపోయినట్లు అనిపించింది. ఫైనల్గా డిన్నర్ చేసి పడుకున్నామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇలా అంటే ఏముంది, రెగ్యులర్గా మంత్లీ షాపింగే కదా అనుకోవచ్చు. కాకపోతే సంక్రాంతికి ఎలా తీసుకుంటామో, ఎంత ఖర్చు అయిందని ఒక చిన్న కాన్సెప్ట్ అంతే. అందుకని వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇవన్నీ చూసారా, ఇంటి నిండా వచ్చేసాము. నిజంగానే అవి తెచ్చిన తర్వాత నాకు 2 to 3 hours పట్టిందనమాట అన్నీ అన్బాక్సింగ్ చేసి తిరిగి మళ్ళీ ఏవి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టడానికి. సో మీరు ఎలా చేసుకుంటున్నారో ఖచ్చితంగా వీలైతే ఒక చిన్న కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మిగతా ఉల్లిపాయలేనా చిన్న కవర్ పెట్టించారు. పెట్టింది